తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఈరోజు ధర్మారావుపేట రైతు వేదికలో ధర్మారావుపేట, మల్కపల్లి, కోనూరు, రొట్టెపల్లి, కొండాపూర్ పంచాయతీ పరిధిలోని గ్రామాలలోని కొత్త ఆసరా పెన్షన్ దారులకు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసరా లబ్ధిదారులనుద్దేశించి మాట్లాడుతూ పేద ప్రజలు సుఖసంతోషాలతో జీవించేందుకు గత 8 ఏళ్లుగా ఎన్నో అభివృద్ధి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిందన్నారు. రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు లాంటి పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు 2000 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ దేనన్నారు. దేశ ప్రధానమంత్రి మోడీ స్వరాష్ట్రం గుజరాత్లో కూడా వృద్ధుల పింఛన్ 750 రూపాయలు ఉన్నాయని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 75 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చేవారన్నారు. ఈరోజు తెలంగాణలో ఇటీవల 9 లక్షల పింఛన్లు మంజూరు చేశారని, ఇప్పుడు ప్రతి ఇంటిలో ఒకరికి పింఛన్ అందుతున్నాయన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం 2 నుండి 300 కోట్ల చొప్పున సంవత్సరానికి 1500 కోట్ల రూపాయల పేదల పింఛన్ల కోసమే ఖర్చు చేస్తుందన్నారు. పింఛన్ తీసుకునేవారంతా కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల సమయం రాగానే కొంతమంది బడా పెట్టుబడిదారులు ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆశలు పెడుతున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే పింఛన్లు 2000 నుండి 3000కు పెంచుతాడన్నారు. కాబట్టి మళ్లీ గెలిపించాలని పింఛనుదారులు కోరారు. గ్రామంలో జరుగుతున్నటువంటి ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఆసరా పెన్షన్ గతంలో మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గొప్ప, మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి కాబట్టి ఉప్పు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, సబ్బు ధర పెరిగింది, అన్ని ధరలు పెరిగినాయి. కాబట్టి ఒక 2000 రూపాయలు ఇస్తే బాగుంటుంది. మరి వాళ్ళు ఒక 500-600 రూపాయలు పెట్టి రేషన్ కొనుకొచ్చుకుంటారు, సబ్బు, ఉప్పు, పప్పు కొనుకొచ్చుకుంటారు. తర్వాత 100-200 మిగిలితే సూదికో గోలికో అక్కడికొస్తాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 2000 రూపాయలు ఇద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో 65 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఇద్దామనుకోవడం, అట్లాగే ఈ మధ్యలో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా అందరికీ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు 35 లక్షల పెన్షన్స్ ఏమో పాతయి ఉండే, ఇప్పుడు ఇంకొక 17 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే 15 లక్షలు ప్లస్ 35,000, 35 లక్షలు, 35 లక్షలు ప్లస్ 15 లక్షలు అంటే 50 లక్షల మందికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుకోండి. ఇక 57 నిండిన ప్రతి ఒక్కరికి కొద్ది గరీబోళ్ళు అయితే అయిపోయాయి. గరీబోళ్ళు అందరికీ కూడా 2000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. 50 లక్షల మందికి ఒక్క నెలకు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగమే ఈరోజు మనము ఇక్కడ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి 2-3 గ్రామాల నుంచి వచ్చినట్టున్నారు, 7 గ్రామాలు కాలేదు అని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. వస్తే నేను కలెక్టర్ గారితో మాట్లాడినాం, ఎందుకు మిస్ అయినాయి, ఎక్కడ మిస్ అయినాయి అని. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, భర్తలు వదిలిపెట్టినటువంటి మహిళ ఉందనుకోండి, ఆన్లైన్లో ఎంపీ ఆఫీస్లో మీరు దరఖాస్తు పెట్టుకోమని చెప్తే
మరి ఆమె పోయి ఆ దరఖాస్తు పెట్టుకున్నది ఎంపీడీ ఆఫీస్లో. కానీ భర్త వదిలిపెట్టినట్టు ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. భర్తతో నేను ఉండలేను, నేను ఒంటరిగా తల్లిదండ్రుల దగ్గరనో లేకపోతే ఒంటిగా ఏదో గుడిసేసుకొని బతుకుతున్నా అని చెప్పేసి ఎంఆర్ఓ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ మనం పెట్టకపోయినందువల్ల వాళ్ళకు పెన్షన్ రాలేదు. అది పెట్టాలని మనకు తెలియదు, మరి ఆ ఎంపీడీ ఆఫీస్లో ఆ సార్లకు తెలియదు. మనకు తెలుసో తెలియదు, మనకు చెప్పకపోయా. ఆ ఆఫీస్ వాళ్ళు మనకు చెప్పలే, మనకు తెలియదు. అందువలన అది రాలేదు. మేము ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడినాం. వారు కలెక్టర్ గారు ఎంఆర్ఓలో కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఎవరైనా సెక్రటరీస్ వినాలి బాగా. దయచేసి కొంతమంది కాస్పేట మండలంలో కాంగ్రెస్ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, కొత్త లీడర్లు తయారవుతున్నారు. వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, లేకపోతే ఇంకొక కేటీఆర్ గారు ఏం చేసిండ్రు, తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న ఈ వేదిక ద్వారా వాళ్ళని, ఇవాళ 2014 కంటే ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే నడిచింది ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దాదాపు 30-40 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేశారు. మరి అప్పుడు కూడా కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఒక గరీబోడు ఇట్లా పెళ్లి జరిగితే ఒక 5,000 రూపాయలు కూడా ఆర్థిక సాయం చేసిన సందర్భం లేదు. వాళ్ళ ఆసరా పెన్షన్ పేరుకే ఇచ్చిండు 200, కానీ 2,000 రూపాయలు ఏ రాష్ట్రంలో ఇస్తలేరు. అట్లాగే కుంటి వాళ్ళకు 3,000 రూపాయలు మనం కేసీఆర్ గారు ఇస్తుంటే అదే కాంగ్రెస్ వాళ్ళు 500 రూపాయలు ఇచ్చారు. ఇవాళ మనం రైతులు పంటలు పండించుకుంటానికి ఒక 10,000 రూపాయలు, ఎకరానికి 10,000 రూపాయలు మనం ఇస్తున్నాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాలలో కానీ బీజేపీ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా మరి రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేదు. రైతు బీమా అయితే ఒక గుంట ఉన్న రైతు చనిపోయినా కానీ ఒక 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మీకు తెలుసో తెలియదు ఒక విషయం చెప్తా నేను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి పేరు మీద 2,250 రూపాయలు మీ పేరు మీద, ప్రతి రైతు పేరు మీద కేసీఆర్ గారే ఎల్ఐసిలో పాలసీ కట్టిండు. జనరల్గా మనం ఏం చేస్తాం, ఎల్ఐసి పాలసీ మనం కట్టుకుంటాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, ఏ రైతుకు అపాయం జరిగితే జ్వరం వచ్చో, ఏ కచ్చో, పాము కొట్టో, తేలు కొట్టో చనిపోతే అలా భార్య పిల్లలు రోడ్డు మీద పడతారని ఏం చేసిండు, అందరి పేరు మీద ఒక గుంట ఉన్న రైతు పేరు మీద అందరి పేరు మీద ఇవాళ 2,250 రూపాయలు పెట్టి ఎల్ఐసి పాలసీ చేయించారు మీ మీద. ఒకవేళ ఏదైనా పుస్తకాలు చనిపోతే ఈ దినకర్మలు కాకముందే 10-11 రోజులలోనే మీకు 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఇది ఎక్కడా లేదు. పేద కుటుంబాలలో ఎవరైనా డెలివరీకి మరి ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్లకు ఆశా వర్కర్ను పెట్టి ఒక ఏఎన్ఎం పెట్టి తీసుకుపోయి అంబులెన్స్లో తీసుకుపోయి చక్కగా వాళ్ళకు డెలివరీ చేసి వాళ్ళకు మంచిగా 12,000 రూపాయలు ఇచ్చి మరి వాళ్ళని చక్కగా ట్రీట్మెంట్ చేయించే కార్యక్రమం పెట్టింది. ఇంత చక్కగా రోడ్లు వేసుకుంటున్నాం, సీసీ రోడ్లు వేసుకుంటున్నాం. ఈ విధంగా అన్ని విధాలుగా మరి పిల్లలకు మంచిగా చదువుకోవడానికి మంచిగా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం జరిగింది. మీ దగ్గర ఒక పిల్లవాడికి దుర్గం ప్రవీణ్ కుమార్ ఏ ఊరు విలేజ్ ఉండదు. మీ దగ్గర కొత్తవారిపేట నుంచి ఒక పిల్లవాడికి ఎన్ఐటీలో హిమాచల్ ప్రదేశ్లో సీట్ వచ్చింది. ఆయనే జనరల్గా మనం అందరం గ్రామాలలో విమానం పోతే విమానం పోతుంది అని మీదికి వెళ్ళి చూస్తాం మనం. అటువంటి జాతరకి వెళ్ళి పుట్టినటువంటి ఒక రత్నం ఇవాళ అదే విమానం హైదరాబాద్ లో విమానం ఎక్కి హిమాచల్ ప్రదేశ్ మొన్న చదువుకోవడానికి ఎన్ఐటీలో సీట్ వచ్చింది అబ్బాయికి. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఎందరో మందికి ఇవాళ ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, ఒక పిల్లవాడికి అయితే ఐఐటి సీట్ వచ్చింది. ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చదువు ఏదైనా అంటే ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత ఐఐటి అంటాం. అటువంటి చదువులో ఇవాళ ఒక పేద పిల్లలు ఇవాళ చదువుకోవడానికి పోతుందంటే మరి విద్య, వైద్యం ఇవన్నిటిని కూడా మన ముఖ్యమంత్రి గారు గొప్పగా ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి ఇవాళ పేదలు, అతి పేదలైనటువంటి మన అత్తలను చూస్తే మన మూతి మూటలు పెడతాడు.
ఇంకా కొద్దిగా కోపం ఉండే వాళ్ళైతే ఆ కోడి మీద పెట్టి దీని మీద పెట్టి ఆ కోడి చూడు ఎట్లా పరిస్థితి అంటారు. అట్టే పాపం ముస్లిం అనలేక దాని మీద అంటారు. ఇట్లా ఉండేది కాలం. ఇవ్వాలంటే కాలం అట్లున్నది. ఇంతకు మొన్న ఈ బెల్లంపల్లిలో 3 కొడుకులు ఉద్యోగస్తులే, 3 బిడ్డలు కూడా ఉద్యోగస్తులకు ఇచ్చారు. మంచిగా సింగరేణి పని చేసి ఆయన పాపం పిల్లలందరినీ మంచిగా చదివించి ఉద్యోగస్తులను చేసాడు. పాపం ఆ తల్లి మొన్న ముసలి తల్లిని అన్నం పెట్టలేకుండా రూమ్లో పెట్టి తలపేస్తే 3 రోజులకు అమ్మ ఆకలికి తాడుకోలేక ఆమె ఏడిసి ముట్టుకుంటే ఆ పక్కోళ్ళు చూసి పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి తెలిస్తే పాపము ఆకలికి గొడగొడ ఏడుస్తుంది ఆ ముసలి తల్లి. చాలా బాధ అనిపించింది నిజంగా. ఈ సమాజంలో ఇంత క్రూరమైనటువంటి జంతువులాగా మనుషులు ఉన్నారా అనిపించింది. ఇమ్మీడియట్లీ మేము చెప్పిన పోలీస్ అధికారులకు తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టి కేసు పెట్టి జైలు పంపుకున్నారు. అంటే అక్కడక్కడ అందరు ఉన్నారని నేను అంటలేను. ఈ సమాజంలో కొంతమంది అక్కడక్కడ కొంతమంది ఉన్నారు ఇట్లా కొంతమంది. నేనేమన్నా ఇప్పుడు ఈ వయసులో 70-60 సంవత్సరాలు ఉన్న ఈ ముసలి తల్లి చిన్న పాప లెక్క, మీరంతా కూడా చిన్న బిడ్డల లెక్క. చిన్న పాపని మీరు ఏ విధంగానైతే సాదుకుంటామో మిమ్మల్ని ఆ విధంగా సాదుకోవాలి. ఈ సమాజంలో కొడుకులు బిడ్డలు సాదుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే కొంతమందిని ఇబ్బంది పెట్టడం. మొన్ననైతే తాగుడుకు పైసలు ఇవ్వమని తల్లిని ఇష్టం కొట్టినట్టు సోషల్ మీడియాలో మనం చూసినాం. కన్న తల్లిని ఇష్టమున్నట్టు ఒక మూర్ఖుడు మరి తాగడం కోసం డబ్బులు ఇవ్వమని విపరీతమైన కాల్తో తల్లినట్టు మనం సోషల్ మీడియాలో మనకు కనబడ్డది. ఎంత దురదృష్టం. మరి ఇలాంటి సమాజంలో ముఖ్యమంత్రి గారు గొప్పగా ఇటువంటి వాళ్ళకు మనం సాయం అందించాలి, వీళ్ళని మనం బాగా చూసుకోవాలి, కన్న బిడ్డ లెక్క చూసుకోవాలని చెప్పేసి ఇవాళ 2000 రూపాయలు మీకు పంపిస్తున్నాడు. నెల 2000 రూపాయలు పంపిస్తున్నాడు. ఇవాళ 2000 రూపాయలు మీ చేతిలో ఉంటే మీ కోడలు తప్పకుండా పొద్దున లేవగానే అత్తమ్మ ఛాయ్ తాగుతావా, అత్తమ్మ ఛాయ్ తాగుతావా అని అడిగే కాలం వచ్చింది. అంటే మీకు కూడా గౌరవం దొరికే కాలం వచ్చింది ఇవాళ. అవునా కాలం? అవునా కాలం? మీ కోడలు కూడా మీ కొడుకులు కూడా రేపు మంచిగా పిలిచి మంచిగా అత్తమ్మ అని నోటి నిండా పిలిచి మంచం వేసిన అత్తమ్మ రా పడుకునేవాడు. ఎందుకంటే ఫస్ట్ తారీఖు అంటే 2000 రూపాయలు అవుతాయి. ఏదైనా అవసరం ఉంటుంది. వీళ్ళకి అంగడికో గిన్నెడికో పోతే 200 రూపాయలు అత్తమ్మ నిన్ననే దొరికినాయి కదా పెన్షన్, 500 రూపాయలు రాదు అంగడిలా పోయేస్తా. అయ్యో ఎన్ని పైసలు ఉన్నా కానీ 105 పైసలు ఉండేవి. ఇటువంటి తెలంగాణ రాష్ట్రం అటువంటి రాష్ట్రాలు 29 కూడా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, ఉప సర్పంచులు ఉన్నారు. ఈ దేశ ప్రధాని మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడు? నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆయన ఒక 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో కూడా ఆసరా పెన్షన్ 750 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పరిపాలన చేస్తున్నది, 600 రూపాయలు ఇస్తున్నారు. అక్కడ కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కేసీఆర్ కిట్టు లేదు, 24 గంటల కరెంటు లేదు. ఉచితంగా రైతులకు ఇవాళ 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తుండే మన ముఖ్యమంత్రి గారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇవాళ బాగా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. వచ్చి మొన్న ఒక పెద్ద ఆయన వచ్చాడు మీ మండలకు, అంతా పూర్వాన్ని జమ అవుతున్నారు కొంతమంది. పాపం ఆ పొల్లగాను కదా, ఇవన్నీ లోతుగా పోతలేరు. ఇంకా మొన్న చేయమంటున్నాడు, మా నాయన ఆశీర్వాదం వల్ల చెన్నూరు నియోజకవర్గాన్ని 1200 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేశా అని చెప్పాడు అనమాట. అంటే ప్రెస్ వాళ్ళు అడిగారట పాపం, ఆ ప్రెస్ వాళ్ళు ఉండే పక్కకే. అదే 1200 కోట్లతో నువ్వు అక్కడ అభివృద్ధి చేస్తే మరి ఇక్కడికి వచ్చే నువ్వు తిరుగుతున్నావు, ఇక్కడ నీకేం పని అని అడిగారట ప్రెస్ వాళ్ళు. అడిగితే ఆయన ఏం చప్పుడు చేయలేదట, నోరు పడిపోయింది దెబ్బకు. వాళ్ళంతా ఏంటంటే ప్రజలకు పనిచేసేటోళ్ళు కాదు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని వేరే దగ్గర అంతా బిజినెస్లు చేసుకుంటూ మనమందరం, మీరు కాదు మనమందరం కూడా దేవుని మొక్కాలి. పొద్దున లేచి దేవుని మొక్కాలి. ఏమనంటే కేసీఆర్ గారు చల్లగా ఉండాలి ఇంకో 10 నాళ్ళు, కేసీఆర్ గారు ఇంకో 10 నాళ్ళు చల్లగా ఉండాలి భగవంతుడా, మళ్ళీ ప్రభుత్వం రావాలి,
మళ్ళీ ప్రభుత్వం వచ్చినాడు ఈ రోజు తీసుకున్నటువంటి 2,000 రూపాయలు వచ్చే ప్రభుత్వంలో 3,000 చేయడానికి నువ్వు కేసీఆర్ గారికి మనసు ఇవ్వాలి. కేసీఆర్ గారికి మనసు ఇవ్వాలి. కేసీఆర్ గారి మనసు చాలా వెన్నెలాంటిది, చాలా ప్రేమ గలది. ఇవ్వాలిచ్చే 2,000 రూపాయలు రాబోయే ప్రభుత్వంలో 4,000 చేయాలి. పేదోడికి 4,000 అనాలి, ముసలిదానికి ఇవ్వాలిచ్చే ముక్కాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ మీరు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను మనవి వేస్తూ, ఇంకా గొప్పగా ఒక ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఎవరి ఇంట్లో ఏదైనా కష్టం వస్తే తన కన్న బిడ్డలకు కష్టం వచ్చిందాకా భావిస్తున్న ముఖ్యమంత్రి, ఎవరన్నా పానం మంచిగా లేక దవాఖాన పోయిండ్రు అనుకోండి, అది ప్రైవేట్ దవాఖాన కానీ గవర్నమెంట్ దవాఖాన కానీ, మీకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. 20,000 ఖర్చు అవుతుంది. 20,000 ఖర్చు అయితే ముఖ్యమంత్రి గారు 10,000-15,000 రూపాయలు మీకు పంపించే కార్యక్రమం పెట్టింది. మీకు ఏదైనా ఖర్చు అయ్యి 50,000 ఖర్చు అయింది అనుకోండి, మీరు ఆ కాగితాలు మాకు ఇస్తే మేము కేసీఆర్ గారికి పంపిస్తే వారు 20,000 ఖర్చు అయితే 10,000 పంపిస్తున్నాడు, 50,000 ఖర్చు అయితే 30,000 పంపిస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 60,000-70,000 పంపిస్తున్నాడు. ఒక చెక్కులు పంపించారు ఇప్పుడు మీ ఊరికి. అట్లా దవాఖానలో పోయి ఇబ్బందులు పడి బిల్స్ ఇచ్చిన వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద, ఇది ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద మీకు చెక్కులు పంపడం జరిగింది. ఇంకా కొన్ని పట్టుకొచ్చా నేను, ఇంకా కొన్ని అక్కడ మా క్యాంప్ ఆఫీస్ దగ్గర వస్తే అక్కడే ఇచ్చేసినాం. మరి అవి కూడా ఇద్దాం. అట్లాగే పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు, పాత వాళ్ళు వచ్చిరా ఇక్కడ, పాత వాళ్ళు వచ్చిరా, పాత వాళ్ళు వచ్చిన వాళ్ళు చేతులు పడతారు ఒకసారి. మీకు మీరంతా పాతలేనా? ఓకే, ఇగో ఈ కార్డు వచ్చింది, చేతులు దించండి. మీకు ఇంతకుముందు ఈ కార్డు లేదు, కూర్చోదు కాదు, కూర్చో, నువ్వు కూర్చో, కూర్చోవు. ఇగో ఈ కార్డు లేదు మీకు ఇంతకుముందు, ఉన్నదా? లేదు. అయితే ఇంతకుముందు ఏంటంటే మీరు ఏలు ముద్ర పెట్టుకోవాలి. పోయి ఏలు ముద్ర పెడితే కొంతమంది ఏలు ముద్ర పడకపోతే నీకు రాలిపోవాయి అని చెప్పి వాపసు పంపే చేసిన ఒక 3 నెలలు అట్లా చేసి 3 నెలల తర్వాత ఇక పడ్డదని చెప్పేసి 6,000 తీసుకొని 3,000 ఆడుచుకుని 3,000 మీకు ఇచ్చింది. అదో ఇట్లా కొన్ని ఊళ్ళలో జరిగినాయి. మీ ఊళ్ళో జరిగినాయి అంటలేను, మీ ఊళ్ళో కూడా జరిగినాయా? ఇట్లా కొన్ని ఊళ్ళలో జరిగినాయి. అగో గిట్ల మోసం జరుగుతుందని ఏం చేసిందంటే ముఖ్యమంత్రి గారు ఇగో ఈ కార్డు పంపించండు మీకు, ఇగో ఈ కార్డు పంపించండు. ఇగో ఇది మీకు బ్యాంకు ఏటీఎం కార్డు లెక్క. దీన్ని మంచిగా మీరు జాగ్రత్తగా ఇంట్లో ఉంచుకోవాలి. ఇది జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ చెవులే పోగులు, పట్టీలు, కాళ్ళ గడియాలు పాత ఏడబెట్టుకున్నారు. చిన్న సందుకుంటుంది నాకెంకే ఇనుప సందుకు, అలాగే ఇనుప సందు కూడా పెట్టుకోవాలి చక్కగా. లేకపోతే చిన్న అనుమానం ఉంటే అనుమానం పెట్టుకో, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇదేంటో కొంచెం మీరేంటో సంచిలో పెట్టి నెల కాగానే అయ్యో నాకు కార్డు కనబడతలేదు, కార్డు కనబడతలేదు, అరే ఎటువైరా దాన్ని తిట్టా దీన్ని తిట్టా, కోడలు ఏమన్నా కోడలు తిడుతుంది మళ్ళా లొల్లి. సరేనా? మనవడితో లొల్లి, కొడుకుతో లొల్లి, మీరు ఇవ్వతో లొల్లి. అదిగా ఈ కార్డు మీ దగ్గర ఉంటే మీకు 2,000 రూపాయలు నెల మీ దగ్గర నుంచి పడతాయి. ఈ కార్డు కొంచెమే చూపెడితే అయిపోయాయి. మీకు 2,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా. ఈ ముద్రలు, ఏడు ముద్రలు, ఈ ముద్రలు వేయలేము. ఇక అట్లే మీకు ఇబ్బంది ఉండదు. ఇది కొంచెమే మీరు ఇస్తే దానికి చూడండి, చాలా మంచిగా ఉంది. దీన్ని లామినేషన్ చేసుకొని మంచిగా ఇంట్లో పెట్టుకోవాలి. ఇక ఎవరైనా పక్క వాళ్ళకి కూడా నేనే